ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమని సరే భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలో నిద్ర సంహితలో యుద్ధఖండం గురించి అయితే మనము విందాము. ఈ యుద్ధఖండం 5వ ఖండం గురించి అనమాట. అయితే మనము 30 అధ్యాయాలు అయితే విని ఉన్నాము. తర్వాత నుంచి 31 అధ్యాయం నుంచి అయితే విందాం. 31 అధ్యాయము యుద్ధ ప్రయత్నాలు. వ్యాసమునింద్ర, దేవతల దీనాలాపనాలకించి శివుడు చిరునవ్వుతో ప్రసన్నతను సూచిస్తూ మేఘ గంభీర స్వరంతో ఇలా అభయం ఇచ్చాడు. దేవతలారా, శంఖచూడిని భయం మీకిక తొలగిపోయినట్లే భావించండి. మీకోసం నేను వానిని అడ్డు తొలగిస్తాను. అతని చరిత్ర నాకు తెలుసు. అతడు పూర్వజన్మలో గోపకుడు, ఐశ్వర్యశాలి అయిన శ్రీకృష్ణ భగవాని భక్తుడు. అనంతర కాలంలో ఆ మహనీయుని ఇష్టసకుడు కూడా. అప్పట్లో అతని పేరు సుధాముడు. శ్రీ రాధాదేవి యొక్క శాపానికి గురి అయి నేల మీద పడ్డాడు. నా ద్వారా శాప విమోచనం కాగానే మళ్ళా పుణ్యతను గోలోకానికి ఎగరిపోయాడు. అయితే అతడు అసుర సామ్రాట్ కాబట్టి మనం మొత్తం అసుర జాతులన్నింటితోనూ సంకుల సమరాన్ని సాగించవలసి ఉంటుంది. అయితే నేను ఈ యుద్ధానికి నా సైనికులతోనే వెళ్తాను. అమృతోపమానములైన ఈ అభయ ప్రధాన వచనాలు ఆలకించి ఆనంద కలితాంతరంగులైన అమరులు కమలాక్ష కమల సంభవులతో సహా శివునికి పదే పదే నమస్కరిస్తూ నిష్క్రమించారు. పరమేశ్వరుని సంస్కారం గమనించావా మునీంద్ర? విష్ణుదేవుడు శంఖచూడుని మిత్రుడు అయినా ఆయన దేవతలతో సహా వచ్చి తన శంఖచూడ వదకై ప్రాధేయపడమే గొప్ప విషయము. ఆయనను కూడా యుద్ధానికి రమ్మని బాధ పెట్టకపోవడం ఉమాపతి ఔదార్యం. సంప్రదాయాన్ని సదాశివుడైనా దాటకూడదు కదా. అందుచేత ఆయన తన మిత్రుడైన చిత్రరథుడను గంధర్వరాజును శంఖచూడుని వద్దకు దూతగా పంపాడు. దేవతల రాజ్యాన్ని వారికి ఇచ్చేయమని, లేదంటే యుద్ధానికి సిద్ధం కమ్మని ఆ రాయబార సారాంశం. సమరంలో గెలిచి సాధించుకున్న సామ్రాజ్యాన్ని వదులుకునే ఉద్దేశం లేదు. పరమేశ్వరునితోనైనా ఈ విషయంలో పూరికే ముగ్గుతాను. ఇక నన్ను ఒక సమరవీరునిగా భావించి సదాశివుడైన వాడు మీ వంటి మహనీయుని రాయబారిగా నా వద్దకు పంపడం నా ప్రతిష్టను పెంచింది. గర్విస్తున్నాను అని పలికి చిత్రరథుని యథోచితంగా సత్కరించి పంపాడు శంఖచూడు. సమరానికి సిద్ధమేనని శంఖచూడు ఉన్నాడని పుష్పదంతుడను మరో పేరు గల చిత్రరథుడు వచ్చి విన్నవించగానే కైలాసనాథుడు క్రోధాన్నభినయిస్తూ, వీరభద్ర, నంది, క్షేత్రపాల, అష్టభైరవురారా, మన మహావీరులైన గణులందరినీ ఆయుధాలతో సహా బయలుదేరడానికి సిద్ధం చేయండి. కుమార కార్తికేయుని వినాయకుని సంప్రదించి వారితో సహా రణయాత్రను ప్రారంభించండి. భద్రకాళి, నీవు కూడా నీ సేనతో యుద్ధానికి బయలుదేరు అని ఆజ్ఞాపించాడు. ఇలా చెప్పి తన అశేష సేనా వాహినికి తానే స్వయంగా నాయకత్వం వహిస్తూ ఆ లోకోత్తర వీరుడైన కైలాసనాథుడు బయలుదేరగానే ఆయన వెనుక వీరగణమంతా అలవి మీరిన హర్షాతిరేకంతో పరుగులెన సాగాడు. సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు కూడా హర్షమగ్నులై కవచాలను శస్త్రాస్త్రాలను ధరించి తండ్రి గారికి ఇరువైపులా చేరుకుని ఆయనకి అంగరక్షకుల వలె తమను తాము భావించుకుని కదలసాగారు. ఇక వీరభద్ర, నంది, మహాగాల, సుభద్రక, విశాలాక్ష, బాణ, పింగళాక్ష, వికంపన, విరూప, వికృతి, మణిభద్ర, భాస్కల, కపిల, దీర్ఘతంష్ట్ర, వికార, తామ్రలోచన, కాలంకర, బలిభద్ర, కాలజుహ, కుటీచర, బలోన్మత్త, రణశ్లాఘ్య, దుర్జయ, దుర్గమాది అరవీర భయంకరులైన గణనాథులు శివసేనలకు సైన్యాధిపతులు, అష్టభైరవులు, ఏకాదశ భయంకర రుద్రులు కాశికేశుని వెంట కదిలి వచ్చారు. శివుడు వద్దంటే బ్రహ్మ, విష్ణుదేవులు ఆగిపోయారు. కానీ ఇంద్రాది దేవతలు ఈశాన్య సైన్యంలో కలిసిపోయి ఉన్నారు. శివుని చెంతనే 100 భుజాలతో తాటి చెట్టంత ఎత్తున్న భద్రకాళి ఉండి అడుగు వేయలేసాగింది. ఆమె ఆనందంగా పెద్ద పెట్టున నవ్వుతూ హర్షాతిరేకంతో నాట్యం చేస్తూ విచిత్రంగా సుమధుర స్వరంతో పాడుతూ తన భక్తులకు ధైర్యానందాలను, శత్రువులకు భయ దుఃఖాలను కలుగజేస్తూ
పయనించింది. ఆమె 100 చేతుల్లోనూ అన్ని రకాల ఆయుధాలు, అస్త్రాలు ఉన్నాయి. యోగినులు, డాకినులు ఆమెను పరివేష్టిస్తూ ఉన్నారు. ఈలోగా భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కూష్మండాలు, బ్రహ్మ రాక్షసులు, వేతాళులు, మున్నగు ప్రత్యేక జాతుల వారు వచ్చి పార్వతీశునికి ప్రణాళిడి ఆయన అనుమతితో శివ సైన్యంలో కలిశారు. ఇట్టి మహాసైన్యంతో పయనిస్తూ పరమశివుడు చంద్రభాగా నదీ తీరాన్ని చేరుకుని అక్కడి ఒక విశాల మనోహరమైన మర్రి క్రింద నిలబడ్డాడు. మునింద్ర, అక్కడ శంఖచూడు శివదూతకు సెలవిచ్చిన వెంటనే తన భార్య తులసి విషయాన్ని చెప్పి ఆమెను ఓదార్చాడు. మరణ బ్రాహ్మీ ముహూర్తానికి లేచి నిత్య కర్మలను పూర్తి చేసుకుని పెద్ద ఎత్తున దానాలిచ్చాడు. తర్వాత ఆయన పుత్రునికి రాజ్యాభిషేకం చేసి ప్రజలను కన్నబిడ్డవల చూసుకోమని అప్పచెప్పాడు. అనంతరం ఆ సమాదృత అసుర చక్రవర్తి కవచాన్ని ధరించి సేనాపతిని పిలిచి ఇలా చెప్పారు: సర్వసైన్యాధ్యక్ష, సంపూర్ణ కార్యకుశలురు, సమర విజయ శోభితులైన మన మహావీర సైనికులందరినీ తీసుకుని బయలుదేరారు. దైతులు 86 బృందాలు, ద్రోమురుల 100 పటాలాలు, ప్రత్యేకంగా శిక్షితులైన 10 అసుర దళాలు, కాలకేయులు, మౌర్యులు, దరుహృదులు, కాలపోకులు కూడా మనతో కవచామృతులై అస్త్రశస్త్ర సముపేతులై బయలుదేరారని నా ఆజ్ఞగా చెప్పు. దేవపక్షపాతి అయిన శివునికి దండు వేడుతున్నామని కూడా తెలియజేయి. యుద్ధ శాస్త్ర నిపుణుడు, మహారథి, అనేక సమరాల్లో ఆరతేరిన మహాసూరుడు, అరుదైన వీరునగు సేనాపతి శివదూత ఇంకా పూర్తిగా వెళ్ళకముందే తన వారందరికీ వర్తమానాన్ని పంపించి వారు సిద్ధంగా ఉంచాడు. కాబట్టి కాసేపట్లోనే 3 లక్షల అక్షోహిణుల సేనతో శంఖచూడు తానే స్వయంగా కొందరు గురుజనులను పక్కనెడుకుని ప్రస్థానించగలిగాడు. పుష్పభద్రా నది తటాన ఉన్న సిద్ధామాశ్రమాన్ని చేరుకుని అక్కడికి అనతి దూరంలోనే పుష్పభద్రా సరస్వతి నదులు లవణసాగరిలో కలిసిన చోట సేనా సహితుడై విడిసియున్న విశ్వేశ్వరుని వద్దకు దూతను పంపించాడు. శంఖచూడు తాను మహేశ్వరుని పట్ల ఎటువంటి అపచారము చేయలేదని, కావున తన అనవసర యుద్ధాన్ని ఆపగలమేమో ఆలోచించమని శంఖచూడు వర్తమానం దేవతల రాజ్యాన్ని వారికి ఇచ్చివేయడం ద్వారా యుద్ధాన్ని ఆపవలసింది శంఖచూడినని బదిలిచ్చాడు చంద్రశేఖరుడు. తప్పదు, యుద్ధము బంధునాశనం అనుకుంటూ ముందుకే పోయాడు అసుర సార్వభౌముడు. 31, 32, 33, 34, 35 అధ్యాయాలు సమాప్తము. 36వ అధ్యాయము శంఖచూడుని వధ. రణవాద్యాలను మ్రోగిస్తూ ఇరుసేనలు యుద్ధ భూమిలో తలబడ్డాయి. మునీంద్ర, ఇది చివరి దాకా ధర్మయుద్ధంగానే సాగింది. ఇంద్రుడు వృషపర్వునితోనూ సూర్యుడు విప్రచిత్తితోనూ పోరాడాడు. అలాగే కాలసూర్యునితో యమధర్మరాజు, గోకర్ణునితో అగ్నిదేవుడు, కాలకేయునితో కుబేరుడు, మయునితో విశ్వకర్మ, కాలంబుకునితో వరుణదేవుడు, చంచులునితో వాయుదేవుడు, ఘట పృష్ణునితో బుధుడు, రక్షాక్షునితో శనేశ్వరుడు, రత్నసారునితో జయంతుడు, వర్షగణులతో వసువులు, దీప్తిమానులిద్దరితో అశ్విని దేవతలు 2, ధూమ్రునితో నలగోబరుడు, దురంధరునితో ధర్ముడు, గణకాక్షునితో మంగళుడు, శోభకరునితో వైవస్వనుడు, పిపిటునితో మన్మథుడు, గోకాముఖాది రక్కసులతో 12 గురాదిత్యులు భీకరమైన పోరు సలుపసాగారు. శంఖచూడుని వీరభద్రుని ఒకడు ఎదుర్కొన్నాడు. ఇదే సమయంలో పెద్దగా సింహనాదం చేసింది భద్రకాళి. చాలా మంది రాక్షసులు ఆ పెడబొబ్బకే మూర్ఛితులయ్యారు. ఆ మహాతల్లి వికటహస్తహాస్తం చేస్తూ కరాళ నృత్యం గావించసాగింది. ఆమె సకులు, ఉగ్రదండ, కోఠవి మున్నగు వారు కూడా భయంకరంగా కేకలు వేస్తూ మరింత భీతావహంగా తాండవించారు. చాలా మంది రాక్షసులు గుండె ఆగి చనిపోయారు. ఇక మహావీరులైన శంఖచూడు వీరభద్రుని బాధించడము,
చూసిన భద్రకాళి అతనిపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించింది. అతడు దాన్ని వైష్ణవాస్త్రంతో ఆర్పేశాడు. భద్రకాళి నారాయణాస్త్రాన్ని ప్రయోగించింది. కాని శంఖచూడు విష్ణు నామస్మరణ చేస్తూ చేతులు జోడించి నిలబడగా అంతవరకు ప్రళయాగ్ని జ్వాలను వెలగక్కుతూ అతని వైపు వస్తున్న అస్త్రము చల్లబడిపోయి మాయమైపోయింది. ఆమె మంత్రించి విసిరిన బ్రహ్మాస్త్రం కూడా బ్రహ్మ వరాప్రసాదితమైన అతనిని ఏమీ చేయలేకపోయింది. దానితో ఆమె పరమ కుపితురాలై అతనిని పిడిగుద్దులతో నేల కరిపించింది. శంఖచూడు వెంటనే లేచి, అమ్మా, నీవు నాకు తల్లిలాంటి దానివి, నీతో నేను మల్ల యుద్ధం చేయను అన్నాడు. ఈలోగా భద్రకాళి ఆకలేసింది. ఆమె శంఖచూడిని వదిలేసి ఆకలి తీరే మార్గాన్ని ఆలోచిస్తూ ఉండగా అశరీరవాణి ఇలా నినదించింది, ఈశ్వరి, ఇక్కడ 2.5 లక్షల మంది బలసారులైన అసురగణలు ఉన్నారు. నీ ఆకలి తీర్చడం కోసమే విధాత వారిని సృష్టించినట్లున్నాడు. వారిని తిని నీ ఆకలి తీర్చుకో. భద్రకాళి అలాగే చేసి తన ఆకలి తీరగాని అక్కడి సమీపంలో ఒక వటవృక్ష ఛాయలో కొలువై ఉన్న కైలాసనాథుని పాదాల వద్ద స్థిరపడిపోయింది. ముని ప్రవర, జీవ కళ్యాణకర్త పరమేశ్వరుడు, లీలా విహారి అయిన శివుడు మహాకాళి చేసిన మహారణ వర్తమానాన్ని విని ఆమె నోదారుస్తూ పెద్ద పెట్టున ఆమెకు తగ్గట్టుగానే నవ్వాడు. తర్వాత స్వామి స్వయంగా నందీశ్వరుడు వాహనంగా అమరగా యుద్ధభూమిలో ప్రవేశించాడు. ఆయనను చూడగానే శంఖచూడు తన వాహనం నుండి ఆ జగదీశ్వరుడు సాష్టాంగ దండ ప్రమాణము కావించాడు. వెంటనే తన వాహనమైన నానా ప్రకార శ్రేష్టరత్న ఖచ్చితమైన సర్వ విమానాద అధిరోహించి కవచాన్ని ధరించి ధనుర్బాణాన్ని అందుకుని శివదేవుని పేసర పరంపరను కురిపించాడు. ఆయన వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటూ పాశుపతాస్త్రంతో సహా తన వద్దనున్న అన్ని అస్త్రాలను అసుర సామ్రాట్పై ప్రయోగించాడు. కానీ అవేమీ శంఖచూడుని ఏమీ చేయలేకపోయాయి. ఇక సకల లోక భీకరమైన సర్వశత్రు ప్రాణవాయువులు పాలిటి కాలనాగై అమోఘమై ఇంతవరకు ఎక్కడ ఏనాడు ఎదురులేనిది అయి భాషించిన త్రిశూలాన్ని ప్రయోగించి ఆ సమరానికి చరమ గీతాన్ని పాడేద్దామనుకుంటూ ఉండగా ఆయన జ్ఞాన ప్రసాదం వలనే అజరామరమైన అశరీరవాణి ఆ స్వామికి మాత్రం వినిపించేలా ఇలా చెప్పింది, మహాదేవ శంభో, జగత్స్వామి, క్షణమాత్రంలోనే బ్రహ్మాండం అంతటినీ భస్మం చేయగల త్రిశూర ప్రయోగాన్ని నాపి ఆలోచించండి. దేవదేవుడైన మహావిష్ణు స్వయంగా తొడిగిన కవచము పరమ పతివ్రత తులసీదేవి పాతివ్రత్యము భంగమయ్యేదాకా ఈ మహాభక్తుడు తపస్వి అయిన శంఖచూడుని ఏ శక్తులు చెనకలేవు. దేవ మర్యాదను కాపాడండి. కాలకంఠుడు వెంటనే ఖగవాహనుని స్మరించాడు. విష్ణుమూర్తి ఒక క్షణం ఇలా ఆలోచించాడు, ఇప్పుడు నేను 2 పాపాలు చేయాలి. ఒకటి, శంఖచూడుని మేని కవచాన్ని మాయ చేసి అపహరించడం. శంఖచూడునికి ఈ లోకంలో బతుకుంటే నా లోకంలో నా సామీప్య మోక్షమే మేలు, కాబట్టి ఇది పాపమైన అధర్మం కాదు. ఇక తులసి పాతివ్రత్య భంగం మాత్రం మహాపాపమే, అధర్మమే. ఈ పాపానికి ఫలితంగా పతివ్రతా శాపాన్ని కూడా నేనే అనుభవించవలసి రావచ్చు. అయినా శిష్టరక్షణ కోసం అసురగణంలో నున్న దుష్టులు నిర్మూలించడం కోసం మహాదేవుని సంకల్పాన్ని నెరవేర్చక తప్పదు. వెంటనే మహావిష్ణుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి శంఖచుడిని సమీపించి, అసురేంద్ర, నేను యాచకునిగా నీ వద్దకు వచ్చాను, నీవు నాకు భిక్ష వేయాలి అన్నాడు. ఆయనలోని వైష్ణవ తేజానికే అవాక్కైపోయి నిలబడిపోయాడు అసురేంద్రుడు. నువ్వు ప్రసాదిస్తానని మాట ఇస్తేనే అడుగుతాను, అసుర సార్వభౌమ అన్నాడు ఆయన. తప్పకుండా ఇస్తాను బ్రాహ్మణోత్తమ, మమ్మల్ని చూస్తుంటే నాకేదేదో అనిర్వచనీయమైన స్నేహానుభూతి, భక్తి కలుగుతున్నాయి. మీరేది కోరితే అది, నా ప్రాణమైన రాజ్యమైన మరేదైనా సరే ఇస్తాను వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. సుర సామ్రాట్, నీ కవచం కావాలి, దీనికి ఎందుకు అని అడగకుండా ఇచ్చేశాడు శంఖచూడు. కవచం తన చేతిలో పడగానే అతనిని యశస్వి భవ అని దీవిస్తూ మాయమైపోయాడు మదన జనకుడు. వెంటనే విష్ణు శంఖచూని వేషం ధరించి అతని కవచాన్ని తొడుక్కుని తులసి ఎదుట నిలబడ్డాడు. ఆమె రణరంగం నుండి ఇక మరలిరాడనుకున్న పతి వచ్చేసరికి ఆనంద పరవశమై వచ్చి అతనిని గాఢంగా కౌగలించుకుంది. తెలిసి ముట్టుకున్నా తెలియక తాకినా నిప్పు నిప్పే కాలక మానదు. తెలిసి చేసినా తెలియక
భ్రమసిన పాపము పాపమే అంటక మానదు. పరపురుషుని విరహోత్కంఠితమై ఆలింగనం చేసుకుని ఆమె పాతివ్రత్యం మంట గలిసిపోయింది. ఆ క్షణంలోనే ఆ విషయాన్ని గ్రహించిన సర్వజ్ఞుడు శంకరుడు తన విజయ నామ క్రత్రి శూలాన్ని శంఖచూడుపై ప్రయోగించాడు. కోటి సూర్య కాంతులతో అగ్ని చటలతో ఉద్దీప్తమై ముల్లోకాలు వెలిగిస్తూ మండిస్తూ వేడెక్కిస్తూ లోకవాసులు ఆహాకారాల మధ్య మనోవేగంతో పయనించి ఆ త్రిశూలం శంఖచూడును తాకింది. అసుర సార్వభౌముడు అది తనను తాకిన మరుక్షణమే అగ్ని వల్ల ప్రజ్వరిల్లి లిప్తపాటులోనే బూడిద కుప్పగా మిగిలిపోయాడు. త్రిశూలం వెంటనే తిరిగి వచ్చి త్రిపుర సంహారుని చేతిలో నిలిచింది. శివదేవుని అభినందిస్తూ దేవదిందుకులు మ్రోగాయి. ఆయనపై స్వర్గం నుండి పుష్పవృష్టి కురిసింది. శంఖచూడుడు శాపవిముక్తుడే గోలోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథ సర్వదుఃఖహారి, ఆనందదాయకము, లక్ష్మీప్రదము, సర్వాభిష్ట సిద్ధికరము. 36, 37, 38, 39, 40 అధ్యాయాలు సమాప్తం. 41వ అధ్యాయము తులసికి శివ సాక్షాత్కారము సాలగ్రామ మహాత్య వర్ణనం. మునింద్ర, విష్ణుదేవుని శంఖచూడు అనుకుని కౌగులించుకోగానే ఆయన నిర్వికారంగా నిలబడిపోవడం చూసి ఆయన తన ఆయన కాడని పోల్చేసింది. వెంటనే విష్ణుడిలా నిలదీసింది. ఎవరు నువ్వు దుష్టుడా? మాయ ద్వారా నన్ను మోసం చేసి నా సతీ వ్రతాన్ని భంగం చేశావు. నిన్ను నా శాపాగ్ని జ్వాలల్లో భస్మం చేయక ముందే చెప్పు, నువ్వెవరు? వెంటనే శ్రీ మహావిష్ణువు తన దివ్య మంగళ విగ్రహంతో ఆమెకు సాక్షాత్కరించాడు. ఆ దివ్య స్వరూప దర్శనం కోసం జీవిత కాలమంతా కఠోర తపస్సు చేసిన వారు ఉన్నారు. ఆనందంతో అశ్రు నయనులైన వారు ఉన్నారు, కానీ తప్పించిన వారు లేరు. ఒక్క తులసి తప్ప. స్వామి, నీవెంత దయాహీనుడువా! నా స్వామి వేషంలో వచ్చి నన్ను మోసగించి ఆయన మృతికి మూల కారణమైతివి కదా. నీది హృదయమే పాషాణమే అస్తు. నీవు పాషాణ స్వరూపుడవైపోయి ఆమె ఇంకా ఏదో అనబోతుండగా ఆమెకు పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. పతివ్రత శిరోమణి అగు అంటూ ఇలా వచించాడు. అమ్మా, కొంచెం శాంతంగా నా మాటలు సొంతం వింటే దుఃఖం ఉపనిమిస్తుంది. శ్రీహరి కూడా వింటే ఆయనకి సుఖశాంతులు లోపకారం జరుగుతాయి. నువ్వు ఒకనాడు మనసులో ఏది కోరుకుని తీవ్రవ్రతం గావించావో నేడదే జరిగింది. మరోలా ఎందుకు జరుగుతుంది? నీ వాంఛకు అనురూపంగానే నీ ప్రాప్తి ఉంటుంది. ఇప్పుడు నీవి శరీరాన్ని త్యజించి దివ్య దేహాన్ని ధరించి వైకుంఠానికి ప్రస్థానించి అక్కడ నిత్యం శ్రీ మహావిష్ణుతోనే లక్ష్మీదేవి లాగానే నివసిస్తావు. నీవిక్కడ వదిలిన శరీరం ఒక నదిగా మారి భారత పుణ్య నదిగా గండకీయను పేరుతో చిరకాలం ప్రవహిస్తుంది. సువ్రత, కొంతకాలానికి నీ శరీరం నుండి తులసి అని పేరు గల మొక్క పుడుతుంది. అది అఖండ భరత వర్షమంతా దేవతలకు ప్రధాన పూజా సామాగ్రిగా ప్రసిద్ధ ఔషధంగా వర్ధిల్లుతుంది. వైకుంఠంలో నీవు వృక్షాధిష్టాత్రి దేవివై శ్రీహరితో క్రీడిస్తావు. స్వర్గ మర్త్య పాతాళ లోకంలో తులసి దళానివై నిత్యం ఆయన కంఠ సీమల్లోనూ విరాజిల్లుతావు. శ్రీ మహావిష్ణువు మరింత భక్త సులభుడు కావడానికి, మానవ జాతి తరించడానికి నీ శాపం సోపానమవుతుంది. శ్రీహరిని శాపాన్ని గౌరవిస్తూ భారతదేశంలో గండకీ తీరాన పాషాణమై వెలిసి అందరూ నివసిస్తారు. ఆ పాషాణాన్ని కోట్ల కొద్ది భయంకరమైన కీటకాలు తమ సూది కొండలతో కొలిచి దాని మధ్యలో ఒక చక్రాకారాన్ని ఏర్పరుస్తాయి. దానివల్ల అది అత్యంత పుణ్యప్రదాయకమైన శాలిగ్రామ శిలగా వర్ధిల్లి మానవ జాతిని ఉద్ధరిస్తుంది. చక్రమండనం చేత సిరులు ప్రసాదించడం చేత దాని లక్ష్మీనారాయణం అని కూడా వ్యవహరిస్తారు. గండకి నది నుండి ఇలాంటి శాలిగ్రామాలను ఏర్పడుతుంటాయి. ఈ శాలగ్రామం తులసి మొక్కల సమాగమం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అన్ని పుణ్యాలు శుభాలు వనగూడతాయి, అన్ని సంపదలు వృద్ధి చెందుతాయి. వీటితో పాటు శంఖాన్ని కూడా ఉంచుకోవాలి. వీటిలో ఏది లోపించినా ఫలితము దక్కదు. ఈ విధంగా వీరు ముగ్గురు ఎప్పుడు కలిసే ఉంటారు. భక్తవత్సలుడైన
శంకరుడు ఈ విధంగా వరమిచ్చి వెళ్ళగానే తులసి శ్రీ విష్ణువుల తమ శరీరాలను అక్కడే వదిలి వైకుంఠానికి వెళ్ళిపోయారు. అక్కడ మరలా వారు తేజోవంతములైన శరీరధారులు కాగా, ఇక్కడ తులసికాయ నుండి గండకి నది విష్ణు శరీరం నుండి పాషాణము ప్రకటితములయ్యాయి. అవి ప్రళయం ద్వారా జరిగే సృష్టియాంతరం దాకా మానవ జాతిని ఉద్ధరిస్తూనే ఉంటాయి. ఇంకా ఈ విధంగా 41వ అధ్యాయం అయితే సమాప్తమైంది. 42వ అధ్యాయము అంధకాసురుని కథ. ఇంకా చెప్పండి స్వామి, శివ కథలు ఎన్ని విన్నా తనివి తీరదు, మరిన్ని చెప్పండి అని అడిగారు వ్యాస మహర్షి, నారద మునీంద్రుడు, సౌనకాచార్యుడు క్రమంగా సనత్ కుమార బ్రహ్మసూత మునీంద్రులను. వారు ఇలా చెప్పసాగారు. మునీంద్ర, అంధకాసుని కథను వినండి. బ్రహ్మ అయితే విను అంటే అంటాడు. శివుని శరణాగత రక్షణకు, భక్త వాత్సల్యానికి, జీవకారుణ్యానికి ఇదొక ఉదాహరణ. ఈ అంధకాసురుడే ఆయనతో సంకుల సమరం సాగించాడు. అయినా కూడా ఆ దయాపయోనిధి చల్లగా చూడడంతో నేడు ఆయన గణాధ్యక్షుల్లో నొకడైనాడు. చాలా కాలం క్రిందట ఒకనాడు శంకరునికి మనోల్లాసం వైపు మనసు పోగా ఆ జగన్నాథుడైన విశాలాక్షునికి విహారయాత్రకై కాశీ వెళ్లి కొన్నాళ్ళు అక్కడ వాసం చేద్దామనే కోరిక పుట్టింది. పార్వతితోనూ తన గణాలతోనూ పరమేశ్వరుడు కాశీని చేరి దానికి ఒక రాజధాని రూపును తెచ్చి తానే చక్రవర్తిగా పరిపాలించాడు. కొన్నాళ్ల తర్వాత భైరవుడను మహావీరుని తన ప్రతినిధిగా నగర సంరక్షణగా అక్కడ నియమించి తాను పార్వతితో కలిసి విహారానికి వెళ్ళాడు. వారు హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ మందరాచలంపై విహరించసాగాడు. ఒకనాడు ఆయన మందరాచలంపై తూర్పువై కూర్చుని ఉండగా పార్వతీదేవి వెనుకపాటున వచ్చి నర్మ కిరడల్లో భాగంగా తన 2 చేతులతో ఆయన 2 కన్నులను మూసేసింది. విచిత్రంగా ఒక క్షణం పాటు అక్కడ చిక్కటి అలుముకుంది. పార్వతి ఆశ్చర్యంగా చూస్తుండగా శివుని 3వ కంటి నుండి జారి పార్వతి చేతి వెళ్లను తడుపుతూ ఒక మహిమాన్వితమైన వీర్య సంబంధి మదజలం నేలపై రాలి పేరుకొనసాగింది. పార్వతీదేవి ఆట ధోరణిలో ఎవరో చెప్పుకోండి అని ఆయన కొంటిగా ఏదో చెప్పగానే చేతులను తొలగించింది. వెంటనే అక్కడ మరలా వెలుగు పరుచుకుంది. శివుని మదజలం పేరుకున్న ముద్ద నుండి ఒక జీవుడు పుట్టాడు. చిన్న కాటుక కొండల నల్లగా వికారముఖంతో భయంకరాకారంతో వికృతములై బలిష్టములైన కాలసేతులు, ఇతరాగములతో ఒత్తైన జుట్టుతో వికటంగా నవ్వుతూ ఘోరంగా ఏడుస్తూ కరాళ నృత్యం చేస్తూ ఒకటో నిలువక గెంతులేస్తున్న జీవిని చూసి పార్వతీదేవి ఒకంత భయపడి, నాథ ఏమిటి లీలా, ఎవడు నీవు అంది. పరమేశ్వరుడు పకపక నవ్వుతూ, వాడు మన పుత్రుడే దేవి, బుద్ధిగా కూర్చున్న నాతో సరసమాడి నా కనులు మూసి నువ్వేనా నా మదజలం స్రవించడానికి వీడి పుట్టుకకి కారణమయ్యావు. నీ కొడుకుని చూసి నువ్వే భయపడితే అలా, వాడికి ఇప్పుడు కళ్ళుండవు కానీ జ్ఞాననేత్రం ఉంటుంది. చీకటిలో పుట్టడమే కాక గుడ్డివాడు కూడా కావడంతో వీడు అంధకాసుడని పేర వర్ధిల్లుతాడు. నా మదజలధారల నుండి పుట్టిన వీనిని నీ మాతృత్వ జనిత అనురాగ శీకరాలతో నీ స్నేహితురాలతో కలిసి కొన్నాళ్లు పెంచు. నేను వాని భవిష్యత్తును బంగారు బాటలోకి మళ్లిస్తాను అన్నాడు. ఆమె వెంటనే వానిని పుత్రునిగా స్వీకరించి తన చెలులతో సహా వాని ఆలనాపాలన చూస్తూ విద్యాబుద్ధులు నేర్పసాగింది. ఆది పరాశక్తి ఆధ్వర్యంలో ఒకరోజు పెరిగినా చాలు, వాడిక జీవితంలో ఎవరి దగ్గర ఏమీ అభ్యసించనక్కర్లేదు. ఆ పరాశక్తి తన శక్తులన్నింటిని ఉపయోగించి అందునకొక సుందర బాలునిగా తయారు చేయగలిగింది. మునీంద్ర, ఇక్కడ వీడు ఇలా పెరుగుతూ ఉండగా అక్కడే ఆ భూలోకంలో మరో 2 ప్రసిద్ధుల కథ రసకందాయంలో పడింది. జయ విజయులనే మహాపురుషుల పేర్లు విన్నావు కదా. వీరు శ్రీ మహావిష్ణు ద్వారపాలకులుగా ఆ దేవదేవుని కల్పారంభం నుండి సేవించుకుంటూ ఉంటున్న అదృష్టవంతులు. ఒకనారు వారి దురదృష్టం కొద్దీ
సనక సనంద్రాదుల వైకుంఠ ద్వారాన్ని చేరి శ్రీహరి దర్శనానికి తిన్నగా లోనికి పోతుంటే వారిని అడ్డగించారు. చిన్న పిల్లల వలెనున్న సనకాదులను వారు పోల్చుకోలేకపోయారు. జీవితంలో తొలిసారిగా, అదే ఇప్పటికీ చివరిసారి కూడా అనమాట, క్రోధ పరవశములైన సనకాదులు విష్ణు సాన్నిధ్యాన్ని చేసుకోగానే మరింత అహంకరించినది. ఆ విష్ణుదేవునికి దూరంగా కొన్ని జన్మల పాటు ఉండండి అని శపించారు. విష్ణువే స్వయంగా బయటకు వచ్చి సనకాదులను శాంతింపచేసి వారి అనుమతిని తీసుకుని ఆ ఘోర శాపాన్ని 3 జన్మల శత్రుత్వానికి కుదించాడు. ఆ జేవిజేలో ఈ యుగంలో హిరణ్యకశిపులై పుట్టారు. వీరు శ్రీహరిని ద్వేషించి జీవించి ఆయన చేతిలోనే జీవితాన్ని చాలించి తరిస్తారు. శివుని వెంట అంధకాసుడు పుట్టే నాటికి హిరణ్యాక్షునికి సంతానం లేదు. అతడు తన భార్య ప్రేరణపై మందరాచలానికి పోయి శివునికై ఘోర తపస్సు చేశాడు. ఇంద్రియాలు నిగ్రహించి బాహ్య ప్రపంచాన్ని తప్పించి సమాధి స్థితిలోకి పోయి గొప్ప అసాధ్యమైన తపస్సు చేశాడు. అతనికి అచిరకాలంలోనే అంబికాపతి సాక్షాత్కరించి, హిరణ్యాక్ష, నీవు పుత్రుని కొరకు పడుతున్న ఆరాటం అవగతమైంది. నేను సృష్టించిన కొడుకునే వరంగా ఇస్తాను. వాడి పేరు అంధకుడు. జ్ఞాన నేత్రలు ఉన్నవాడు. నీకు నీ భార్యకు చరిత్రలో స్థానాన్ని కల్పించగలడు అంటూ అంధకాసురుని హిరణ్యాక్షుని పరం చేశాడు. దైత్యరాజు హిరణ్యాక్షుడు మిక్కిలి ప్రసన్నుడై గౌరీ శంకరును కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించి, మహాబలశాలి జ్ఞాన సంపన్నుడైన చిన్నపిల్లాడి ఆయన అందకుని ఆనందంగా అక్కున చేర్చుకుని తన అంతఃపురానికి పోయి భార్యకు అందించగా ఆమె కూడా అలౌకిక శక్తులున్న పుత్రుని చూసుకుని మురిసిపోయింది. తపస్సు, బ్రహ్మవరాలు, మరలా తపస్సు, పుత్రప్రాప్తి, ఈ విధంగా భూలోకంతో తనుకున్న పనులన్నీ అయిపోయాయి. వరపరాక్రమముడైన తనను మానవులు గాని సురాసురులు గాని ఏమీ చేయలేదు. తన లోకానికి పోవచ్చు అనుకుంటూ తను నిజ లోకమైన రసాతలానికి పైనమవుతున్న హిరణ్యాక్షునికి భూలోకం మీద మమకారం ఎక్కువై తనతో పాటు ఈ భూలోకాన్ని రసాతలానికి పట్టుకుపోదామని కోరిక పుట్టింది. ఈ విధంగా అతడు సార్థక నామధేయుడైనాడు. తన వర ప్రభావం వల్ల కొండంత పెరిగిపోయిన హిరణ్యాక్షి గుండ్రంగానున్న భూమిని అరచేత పట్టుకుని సముద్రంలో దిగి తన లోకం వైపు పోసాగాడు. దేవతలు, మునులు ఆహాకారాలు పెడుతూ అనంత పరాక్రముడు, మహామేధావి, దేవతల పాలిటే కల్పతరువు, శరణాగత రక్షకుడునకు శ్రీ మహావిష్ణుని ఆశ్రయించాడు. ఆ దేవాదేవుడు వెంటనే సర్వాత్మక యజ్ఞమయమై శృంగయుతమైన మహాశ్వేత వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుని వెంటాడుతూ మనోవేగ వాయు వేగాలతో పోయి వాణ్ణి అడ్డుకొని అవక్ర విక్రమ పరాక్రమ మద్దతులు మెరయ్యగా వాణ్ణి సంహరించాడు. హిరణ్యాక్షుని చేజారి పడిపోతున్న భూమిని ఉద్ధరించి తన కొమ్ములపై నిడుకుని బయటికి వచ్చి దానిని యథాస్థానంలో ప్రతిష్ఠించాడు. భారత ఖండం అంతా పూజలు అందుకునే దేవతామూర్తుల్లో వరాహస్వామి ప్రముఖుడు. విష్ణువు యొక్క మరొక అవతారమైన నృసింహ అవతారంతో కలిసి ఏర్పడిన వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం కలిగాంతం దాకా చెక్కు చెదరకుండా నిలిచే పుణ్యక్షేత్రాలను ఒకటి కలిగ వైకుంఠంగా పేరొందిన తిరుమలలో కూడా వరాహస్వామి కొలువుదీరి ఉంటాడు. 42వ అధ్యాయము సమాప్తం. 43వ అధ్యాయము నృసింహావతారం. సూత బ్రహ్మ, ఎంత విన్నా చెవులు తనివి తీరనివి, ఎంత కన్నా కనులు కరవు, మాయనివి కదా. శివలీలలు, విష్ణు కథలను మాకి నృసింహావతార వృత్తాంతాన్ని వినిపించండి అని వేడుకున్నారు సౌనకాది మహామునులు. సూత మహర్షి ఆ మహనీయులకు వినిపిస్తే లోకాలన్నింటికి చెప్పినట్లే అని తెలిసిన వాడై తృప్తిగా తల పంకించి ఇలా ప్రవచించాడు. సౌనకాచార్య, మునివరులారా, లోకరక్షణయే మూల కారణంగా విష్ణు భగవానుడెత్తిన 108 అవతారాల్లోనూ సర్వశ్రేష్ఠుడైన వాటిలోనొకటి ఈ నృసింహ అవతారం. హిరణ్యకశిపుడు తన తమ్ముని మృతిని చూసి తీవ్రమైన దుఃఖానికి, క్రోధానికి లోనైనాడు. ముఖ్యంగా విష్ణువు పట్ల అతని పగ అన్ని అవధులను దాటిపోయింది. ఆ దేవదేవుని అతని వారైన దేవతలని ఎలాగైనా సాధించి తన పాదాక్రాంతులను చేసుకోవాలని, తరువాత శ్రీహరిని సంహరించాలని తహతహలాడారు. వీటిని సాధించాలంటే ముందు నేను అమరుడను, అజరుడను,
అజేయుడును కావాలి. ఈ విశ్వం నా ఏకఛత్రాధిపత్యంలోనే మనుగడ సాగించాలి. నాకంటే గొప్పవాడు గాని నాతో సమానుడు గాని ఈ విశ్వంలో ఉండకూడదు అనే ఆశయంతో తన రాజ్యాన్ని సమర్థులైన వీరులకు మహాత్ముడైన శుక్రాచార్యులకు అప్పగించి మంద్రాచలానికి పోయి ఘోరమైన తపస్సు చేశాడు. ఒక దశలో కాలిబొటన బ్రేలిపై నిలబడి మిగతా శరీరానంతటిని పైకి లేపి చేతులు పూర్తిగా ఆకాశం వైపు సాగదీసి అంజలిబద్ధుడై చలనం లేకుండా మంత్రాన్ని మనసుతోనే మననం చేస్తూ అలాగే కొన్నేళ్ల పాటు ఉండిపోయాడు. ఈ ఘోర తపాన్ని దాని నుండి పుట్టిన తీవ్ర తాపాన్ని ప్రకృతి తట్టుకోలేకపోయింది. దాని తపస్సు యొక్క వేడి స్వర్గాదిపై లోకాలను ఉడికిస్తూ అక్కడి వారి వదనాలను వికృతీకరిస్తూ ఇంకా పైకి పోయి బ్రహ్మలోకాన్ని తాకింది. అప్పటికి కశ్యప తపసంపదులైన ఇంద్రాదులు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి తమ లోకాలు ఉన్నట్లుండి వేడికిపోతున్న వైనాన్ని విన్నవించి ఉన్నారు. కారణాన్ని గ్రహించిన కనుల సంభవుడు వెంటనే తపోదీక్షలోనున్న హిరణ్యకశిపునికి సాత్కాక్షరించి, భక్త నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. తెలికన్నుల దేవరా శ్రీహరికృత హిరణ్యక్ష వదతో దైత్యులు తెలివి మీరిపోయారు. తనకెదురికై నిలిచి కావలసినది కోరుకోమన్న బ్రహ్మను హిరణ్యకశిపుడు మొదట అమృతమే అడిగాడు. అది కుదరకపోవడంతో నూతన మరణాన్ని తానే ఎంచుకోవలసి రావడంతో ఇలా కోరుకున్నాడు. పితామహ, సృష్టికర్త, విధాత, నాకు స్వర్గంలో గాని ఇతర లోకంలో గాని పగలు గాని రాత్రి గాని పైన గాని కింద గాని ఏ రకమైన అస్త్ర శక్తి ఆయుధం వల్ల గాని ఎండు చెట్టు పర్వతం నీరు అగ్ని రూపంలో శత్రువు విసిరే శస్త్రాస్త్రాల వల్ల గాని భూచర కేచరాలలో మీరు సృష్టించిన ఏ ప్రాణి వల్ల గాని శత్రుభయం లేకుండా వరమియండి. అలాగే నాయన ఒక్క మాట విను, విశ్వాలు అందరితోనూ మంచిగా ఉండు, భూతాలన్నింటినీ ఆనందింపజేస్తూ నీవు జీవిస్తున్నంత కాలం నీ మరణం గురించి ఎవరు మాత్రమో ఎందుకు ఆలోచించాలి? హిరణ్యకశిపునికి వరమిచ్చి తన లోకానికి వెళుతూ బ్రహ్మ నవ్వుకున్నాడు. ఈ రాక్షస ప్రపంచానికి శతకోటి దరిద్రంగా పరిణమిస్తే తన కన్న తండ్రి అనంతశయ నుండి వద్ద వాణిని పరిమార్చడానికి అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి అనుకుంటూ తన లోకానికి చేరుకున్నాడు. బ్రహ్మవరాలనే అప్పటి సృష్టికి అందరికీ ఆయుధ్యుడే అసుర సామ్రాజ్యం తిరుగులేని నాయకుడే ముల్లోకాలను జయించి దేవతలను మునులను ముఖ్యంగా విష్ణు భక్తులను అష్ట కష్టాల కంటే ఎక్కువగానే కష్టాల పాలు చేశాడు హిరణ్యకశిపుడు. దేవతలంతా ఏదో విధంగా వారి బారిన తప్పించుకుని శ్రీ మహావిష్ణువు శరణువేడు. ఆయన వారికి అభయం ఇచ్చి బ్రహ్మ ఇచ్చిన వరం భంగం కలగకుండానే ఆ హిరణ్యకశిపుని కడ ముట్టించవచ్చునని తాను వానిని సంహరిస్తానని చెప్పి బయలుదేరాడు. భారతీయ తత్వంలో కాలకంఠునికైనా ఖగవాహనునికైనా భక్తరక్షణమే ప్రథమ కర్తవ్యం. దానికోసం వారు ఎన్ని సుఖాలైనా త్యజిస్తారు, ఎంత కష్టానైనా భరిస్తారు, విషాన్నైనా మింగుతారు, శాపాలనైనా సహిస్తారు. శ్రీ మహావిష్ణువు పాలకడలపై శ్వేతకల్పము ఆదిలక్ష్మి తన పాదములుత్తు ఉండుండగా వేదమంత్రమును విరించి చదువుతుండగా నారద ముని ముఖ్యులు అపూర్వ రాగాలతో తన కీర్తి గానం చేస్తుండగా తన కన్నుల సగం మూసుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో భక్తులైన దేవతలు మునులు వచ్చి శరణు వేడారు. విసుక్కోకుండా పూర్తిగా తెరిచిన తేలికన్నుల నుండి కరుణారస వృష్టిని కురిపిస్తూ వారిని కటాక్షించి అసుర సంహారానికి బయలుదేరిన అతిలోక సౌందర్యవంతుడైన ఆ భగవంతుడు ఈ క్రింది విధంగా పరమ భయంకరమైన రూపాన్ని ధరించాడు. సింహం సగం మనుష్య రూపమది అత్యంత భయంకర పరిమాణాల్లో విరాళంగా ఉంది. ఆయన ముఖం చాలా విశాలంగా బాగా ఎత్తుగా ఉంది. ముక్కు మాత్రం అంత భయంకరంగా ముఖంలోనూ అందంగా కనిపించింది. గోళ్ళు తీవ్రంగా తీక్షణంగా పారల కన్నా పెద్దవిగా ఉన్నాయి. జుత్తంతా జూలే. అది మెడపైకి ప్రవహిస్తూ గొంతు వైపు పారుతూ ఉన్న పశుపచ్చడి నదిలా ఉంది. దవడలు పళ్ళు చక్కటి పరిమాణంలో ఉన్న భయంకరంగా కూడా ఉన్నాయి. కన్నులు సింహం నేత్రాల వలె చిన్నవి కాకుండా ఆకారణంత విశాలే, ముఖానికి తగినంత పెద్దవై, చింతపురు వలె ఎర్రనివై, ప్రళయ కాలాగ్ని వంటి కోటి సూర్యప్రభలను గ్రక్కుతూ ఉన్నాయి. అవి అంతలోనే పచ్చబడి సింహం కన్నుల మెరవజొచ్చాయి. ఈ విధంగా రూపంతో శ్రీ మహావిష్ణు బయలుదేరాడు. రాక్షసేంద్రుడైన హిరణ్యకశిపుని రాజసభా భవనము వైశాలి 100 యోజనాలు, పొడవు యోజనార్థము, నిడివి 5 యోజనాలు. దానిలో అభీష్ట వస్తువుల సంపదే ఉంది. ఆ భవనంలోని ముఖ్యంగా సభాభవనంలోని స్తంభాలు, కుడ్యాలు, కవటాలు మొదలైనవన్నీ బంగారంతో మణిమాణిక్యాలతో కట్టబడి ప్రేక్షకుల కెన్ని మార్లు చూసినా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. సభామందిరంలోని ఉద్యానవనాలు, సరోవరాలు సదస్యుల కన్ని వేళలోనూ హృదయ ఆహ్లాదకరమై విరాజిల్లుతూ ఉన్నాయి.
ఆ సభాభవనము మధ్య భాగంలో 100 మూరల వైశాల్యం గల మాణిక్య సింహాసనంపై సమాసీనుడైన హిరణ్యకశిపుని సమక్షంలో పేరెన్నిగన్న అప్సరస సుందరీమణుల మనోహర నృత్యాలు చేస్తూ ఉండగా గంధర్వ ప్రముఖులు తమ పాటలతో అతనిని అలరిస్తూ ఉన్నారు. దేవతల కన్నా అత్యధిక తేజవంతులైన విప్రచిత్తి శంకుడు మున్నగు మహామాయావులైన దానవ ప్రముఖులు చాలా మంది దారుణాయుధాలను ధరించి అతన్ని భక్తిపూర్వకంగా సేవిస్తూ ఉన్నారు. దేవతలకు వీరి పీడను కూడా వదిలించాలిగా, మరి అందుకే నృసింహస్వామి అకస్మాత్తుగా ఆ సభలో ప్రవేశించాడు. అక్కడ వారు ఆయన వెలుగును తట్టుకోలేక కొంతసేపు గుడ్డివారి వలె అయినారు. తరువాత హిరణ్యకశిపుడు తన వారితో, అహో సచివులారా, ఈ మహాద్భుతాన్ని పరికించారా? ఇదొక విచిత్రమైన ఆకృతి. దీనిలో మానవ సింహ స్వరూపాలే లేకీభవించి అవియుక్తమైన ఒకే రూపంతో వెలుగొందుతూ ఉన్నాయన్నాడు. హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు చిన్న వయసులోని పెద్ద జ్ఞానిగా పేరెన్నగన్నాడు. అతడు దివ్య దృష్టితో ఆ లోకేశ్వరుని స్వరూపాన్ని లెస్సగా అవగాహన చేసుకుని ఎంతో అణుకువతో తన జనకునిలా నివేదించాడు. దానవాగ్రణి మహనీయమైన ఈ నృసింహమూర్తి నిజస్వరూపమేమై ఉంటుందో ఆలోచించి అవగాహన చేసుకోవలసి ఉంది. నాకైతే కేవలం సర్వజ్ఞం, శాశ్వతం, అవ్యక్తమైన ఆ పరబ్రహ్మమే సువ్యక్తమై రాక్షస వంశ విచ్ఛేదనార్థమై ఈ విధంగా దుర్నిరీక్ష భీకర స్వరూపంతో అవతరించిందని అనిపిస్తోంది. నదులు, సముద్రాలు, పర్వతాలు, స్వర్గము, నక్షత్రాలు, ఆదిత్యులు, దిశలు, అశ్వినులు, వసువులు, రుద్రులు, సాధ్యులు, మహర్షులు, బ్రహ్మ, శివుడు, వేయల చరాచరాత్మకమైన ఈ సమస్త విశ్వం ఈ ప్రపంచ స్వరూపాలని ఘోరమూర్తి అందున్నట్టే నాకు కనిపిస్తూ ఉంది. చంద్రబ్రహ్మంలోని కుందేలు వలె స్పష్టంగా తెలుస్తుంది. మీకెవరికి తోచిందేదో లేదో కానీ నాకు ఇది అరచేతిలోని ఉసిరికాయలాగా తేటతెల్లమైంది. మహోగ్ర స్వరూపుడైన ఈ నృసింహమూర్తిని ఎంతటి బల పరాక్రమ సాహస సముపేతులైన ఎదుర్కొని ఒక్క క్షణము కూడా నిలవలేదు. ప్రాణం దక్కాలని ఉంటే చేతులు జోడించి శిరస్సు వంచి ఆ మూర్తిని శరణు వేడండి, మరో దారి. అహంకారం అవతారమెత్తితే హిరణ్యకశిపుడి లాగానే ఉంటుంది. సౌనకాచార్య, ఆ దురాత్మునికి ప్రహ్లాదుని హితబోధ నచ్చలేదు. కాలం ముదరాపించిన వారు మిత్రవాక్యమును ఏమాత్రం వినరు కదా. అతడు వెంటనే దానిని పరిమార్చుమని తన వారందరినీ నృసింహస్వామి పైకి పురికొల్పాడు. వారంతా దేవదేవుని పైకి పోయి అలాగే పైకి పోయారు. తన సచివులు, సేనానులు అందరూ నృసింహ క్రోధాగ్నిలో మిడతలై మడిసిన తాను ప్రహ్లాదుడు మాత్రం మిగిలిన హిరణ్యకశిపునికి బుద్ధి రాలేదు. తన వద్దనున్న పాశుపతాది మహాస్త్రాలన్నింటినీ స్వామిపై ప్రయోగించాడు. అవన్నీ ఆయనలో కలిసిపోయాయి. చివరిగా నరకేసరి మూర్తి దురాగృహద్రుడై మెడ విదిలించి ముందు కొరికి బెబ్బులి లేడి నొడిసి పట్టినట్టు ఆ మహాకాయుడైన దానవేంద్రుని క్షణంలో చేజిచ్చుకున్నారు. చుట్టూ చూశాడు. ఎంట బయట కాని ప్రదేశం గుమ్మం గోచరించింది. ఆకాశాన్ని అవలోకించాడు. పగలు రాత్రి కాని సంధ్య కనిపించింది. వెంటనే గుమ్మం పైకి పోయి కూర్చుని రాక్షసేంద్రుని తన మోకాళ్లపై నిడుకుని తన వాడి అయిన గోళ్లతో వాని గుండెను చీల్చి సంహరించాడు. గోళ్లు ఆయుధాలు కావుగా తాను బ్రహ్మ సృష్టించిన జీవి కాదు. ఈ విధంగా బ్రహ్మ వరాలను గౌరవిస్తూనే శ్రీ మహావిష్ణువు నృసింహావతారాన్ని ధరించి లోకకంటకుడైన హిరణ్యకశిపుని వధించి విశ్వకళ్యాణకారకునిగా మరొకసారి దేవతలు పూజలు అందుకుంటూ ఉన్నారు. మంచివాడైన ప్రహ్లాదునికి రాజ్యాభిషేకాన్ని గావించాడు. సౌనకాది మహామునులారా, ఇది అహంకార మమకారాలు రూపుకట్టిన రాక్షసేంద్రులను శ్రీ మహావిష్ణువు నిర్జించిన తీరు. ఇక మనము బ్రహ్మ నారదునికి సనత్కుమారుడు మా గురువు గారికి అందించిన అంధకాసురుని కథకి మరలుదాం. అంధకాసురుడు కౌమార దశను దాటుతూ ఉన్న రోజుల్లో ఒకనాడు హిరణ్యకశిపుని కొడుకుతో కలిసి విహరిస్తూ ఉండగా వారి తనని సరదాగా ఇలా అంటూ ఆటపట్టించారు. ఎవడైనా మహాతపస్సు చేసి అందరికీ, ముఖ్యంగా తనకి బాగా ఉపయోగపడే వస్తువునో మనుషునో కోరుకుంటారు. మరి మన చిన్నానేంట్రా
అఖండ తపమాచరించి ఈ గుడ్డి కొడుకుని తెచ్చుకున్నాడు. వీడికి రాజ్యాధికారం లేదు. పోనీక దాన్ని మనం ఇచ్చిన ఏం చేసుకుంటాడు? తడుముకుంటూ తిరగడం తప్ప వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్న అందులో నిజం లేకపోలేదుగా. మరి రాత్రి నీరవ నిశ్శబ్దంలో అంతా నిద్రలో కూరుకుపోయి ఉండగా అంధకుడిల్లు విడిచి వనాలకు పోయి ఘోరమైన ప్రచండమైన తపస్సు ప్రారంభించాడు. తపస్సుకే మూల దేవతలైన పార్వతీ పరమేశ్వర అనుగ్రహం వల్ల పుట్టి వారు వద్దే పెరిగిన వానికి 1000 ఏళ్లు తపస్సుకు లెక్క అవలోకగా చేసి వేసేశాడు. కటిక ఉపవాస దీక్షతో తప్పించడంతో అతని శరీరంలోని రక్తమాంసాలు కరిమింగిన వెలగపండు వలె మాయమైపోయాయి. ఎముకలు వాటి నంటు నుండుకొని వేలాడుతూ ఎక్కడికక్కడ జారిపోతూ చర్మం మిగిలాయి. 1000 ఏళ్ల తర్వాత తనువు నాహుతి చేసిన ప్రయత్నంలో హోమగుండా నిర్మించసాగాడు అంధకుడు. అతడు అగ్నిహోత్రాన్ని రగల్చబోతుండగా బ్రహ్మ వచ్చి అతని చెయ్యి పట్టుకున్నాడు. అంధకాసురా, నీకిక హోమంతో పని లేదు. ఈ విశ్వంలో ఎంతటి దుర్లభమైన దానినైనా వరదానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. ఏదైనా కోరుకో, అమరత్వం తప్ప. కరుణామయ, కమల సంభవ, ఈ 3 లోకాల్లో 3 కాలాల్లో ఉత్తమ మధ్యమ నీచ లక్షణాలు ఉన్న స్త్రీలు ఉన్నారు కదా, వారిలో ఎక్కడో నన్ను కన్న తల్లి గాని పెంచిన తల్లి గాని ఉంటుందిగా. అట్టి తల్లిపై మరలుగొని నా తండ్రి లాంటి ఆమె భర్తను బెదిరించి ఆమెను అపహరించే ప్రయత్నం చేసినాడు. ఆమె చేతిలో గాని ఆమె పతి చేతిలో గాని నేను నశించాను. ఎందరికో ఎన్నో వరాలు ఇస్తూనే వారు లోకకంటకులైతే వారు మరణోపాయాన్ని ఆలోచించి మరీ ఇచ్చి వారి సంహారానికి వెలుసుబాటు వస్తూ ఉన్న గొప్ప చతురానుడికే అందకుని అభిలాష ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన వెంటనే పరమేశ్వరుని స్మరించాడు. ప్రసన్నవదనుడై కనిపించాడు ఐశ్వర్య ప్రధాత. తథాస్తు అని అందకునితో అనేశాడు విధాత. అయినా అక్కడితో ఆగలేదు అందకుడు. ప్రభో జగన్నాథ, ఇలా ఎముకల గూడుగా మిగిలిన నేను ఎవరిని పాలించగలను, ఏమి ఉద్ధరించగలను అని అడిగాడు. బ్రహ్మకి అతడు శివపుత్రుడిని తెలుసు. అందుచేత నవ్వుతూ అతనికి ఒక మారు స్పృశించాడు. వెంటనే అస్థిపంజరానికి ఆకులు కప్పినట్టుండిన అందకుడు సుందర రూపం గల యువకునిగా పరిణితి చెందాడు. అలాగే అందకునికి రాజ్యాధికారం లేదని శాస్త్ర కోవిదులు అంటారని అందకునికి చర్మ చక్షువులను కూడా ప్రసాదించాడు బ్రహ్మ. ఈ రకంగా సుందర శరీరంతో ఆ కర్ణాంతములైన అందమైన నేత్రాలతో ప్రకాశిస్తూ నందకుడు తనకు శిరస్సు వంచి పాదాభివందన చేస్తూ ఉండగా యశస్వి భవ అంటూ బ్రహ్మ అదృశ్యమయ్యాడు. కాంతివంతమైన కాయంతో పాటు విశాల నేత్రాలను దాదాపు అమరత్వాన్ని వరాలుగా పొందవచ్చిన అంధకాసురునికి అతని పెదతండ్రి కొడుకులు రాజ్యభాగాన్నివ్వడమే కాక మొత్తం అసుర జాతులన్నింటినీ అతని ఆధిపత్యంలోనికి తేవడానికి తోడ్పడ్డాడు. అందకుడు తన బలగంతో పాటు సమస్త దేవతలను జయించి వజ్రధారి ఇంద్రునే తన పాదాక్రాంతుని చేసుకున్నాడు. తరువాత రాజప్రతినిధులుగా అన్నదమ్ముల నుంచి అందకుడు అన్ని కాలాల్లో గ్రమ్మరుతు ప్రతి అందమైన అనుకూలవతి అయిన స్త్రీని అనుభవిస్తూ రమణీయ పర్వత సానుల్లో, నదీ తీరాల్లో, వనాంతరాల్లో విహరించసాగాడు. క్రమేపీ అతనిలో అహంకారం పెరిగిపోసాగింది. వేదాలను బ్రాహ్మణులను కూడా గౌరవించడం మానేశాడు. పైగా కుతర్కంతో మహాపండితులను, వేదశాస్త్రాల్లో నిష్ణాతులను వెక్కిరిస్తూ వారు భయంతో బదులు పలకకపోతే తాని విజయ విశారదుని విర్రవీగుతూ ఘోర విరుచుకుని తిరగసాగాడు. వైదిక ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నంలో పడ్డాడు. అతనికి తగ్గ మంత్రులే దొరికారు. వారి పేర్లు దుర్యోధనుడు, వైధనుడు, అస్థి. వీరు మేధావులే గాని ఆ మేధస్సు వీలైనన్ని వక్ర మార్గాల్లో పయనించడంతో అసలే చెడి ఉన్న అందక మహారాజు గారిని వీరు మరింతగా ఇక ఏ శక్తి అతనిని బాగు చేయలేనంతగా చెడగొట్టారు. ఇక అందకొని కబంధ హస్తాల నుండి విశ్వాన్ని విడిపించవలసిన సమయము ఆసన్నమైంది. ఒకనాడి మంత్రులు పర్వత ప్రాంతంలో గమ్మరుతుండగా వారికి ఒక అతిలోక సుందరి కనిపించింది. వారికి మతిపోయినంత పనైంది. సృష్టిలో ఎంత అందమైన ఆడది ఉంటుందని వారు ఊహించలేదు.
కొంతసేపటికి అక్కడే తచ్చాడి ఆమె వివరాలను వీలైనంత వేగంగా విచారించి హుటాహుటిని శీఘ్రగమనంతో తమ రాజు వద్దకు పోయి వ్రాలారు. దైత్యేంద్ర, ఇక్కడ దగ్గరలోని ఒక పర్వత గుహలో ఒక మునిని చూశాం. అతడు ధ్యానమగ్నుడై కన్నులు మూసుకొని ఉన్నాడు. చాలా బాగున్నాడు. అతని తలపై నెలవంక ఒకటి అలంకారం ఏదో వెలుగులు విరజిమ్ముతోంది. నడుముకి అచ్చాదనగా గజ చర్మం ఉంది. కాలనాగులు అతని శరీరానికి ఆభరణాలుగా అమరి ఉన్నాయి. జటాజూటము కూడా కాంతిమయంగా ఉంది. చేతిలో త్రిశూలము, భుజానికి ధనస్సు, వీపుపై బాణాల కట్ట ఉన్నాయి. ఎర్రగా ఉన్నాడు. విభూతి పూసుకుని ఉన్నాయి. అతనికి వెనుకగా తెల్లగా మెరిసిపోతున్న వృషభం కూర్చుని ఉంది. గుహకు కాపలాగా ఒక భయంకరుడైన వానరు రూపుడు ఉన్నాడు. ఇవే విచిత్రాలు అనుకుంటే వీటన్నింటికన్నా విచిత్రమైనది, అద్భుతమైనది వేరొకటి ఉంది. ఆ అలౌకిక రూపసి అతని భార్య కావచ్చును మహారాజా. ముల్లోకాల్లో అంతటి అందగత్తెను మేమింతవరకు కని విని ఎరుగము. శుభలక్షణ సంపన్న అయిన ఆ సౌందర్య రాశి ఆ సన్యాసి పక్కనే కూర్చుంది. ఆమె ఈ భూతలంపై వెలసిన రత్నస్వరూపం. ఎంతటి యోగి మనస్సునైనా మోహంలో ముంచెత్తే అందం ఆమెది. మహారాజా, అతడు సన్యాసి వలె ఉన్న ఆమె మహారాణిలానే ఉంది. పగడాలు, ముత్యాలు, మణులు, బంగారము, రత్నాలు, ఉత్తమ వస్త్రాలు ఇవన్నీ ఆమెను అలంకరించి తమ ఆధిక్యాన్ని గర్వంగా చూసుకుంటున్నాయి. మహారాజా, ఆమెను తనివి తీరా తిలకించగలిగిన కన్నులే కనులు. ఆమె భర్త సన్యాసి. అతడు శివుడి వేషంలో ఉన్నాడా లేక సాక్షాత్తు శివుడేనా అన్నది మాకు తెలియరాలేదు. చివరి మాటను చెవికెక్కించుకొని అంతకుడు కామాతురుడై ఆ నారీ శ్రేష్ఠ అందాన్ని మరీ మరీ అడిగి చెప్పించుకుని ఆమెను తనతో కలుపుకోవడాన్ని తలుచుకుని తనువు కంపించగా కామజ్వర ప్రకోపం వల్ల మూర్చపోయాడు. వెంటనే మంత్రుల సపర్యల వల్ల కోలుకుని వారినే ఆ ముని వద్దకు రాయబారం పంపించాడు. రాయబార సందేశం ఏమనగా, ఉత్తమ రత్నం ఎక్కడున్నా రాజుదే అవుతుంది. ఆ నారీ రత్నాన్ని నాకు స్వాధీనం చెయ్యి అని. వారు వెళ్ళి వెంటనే వచ్చేసి అందగినితో ఇలా చెప్పారు. ప్రభు, మీరు వరులు త్రిలోకాధిపతి అని వారికి చెప్పాం. అందరూ సామాన్య ముని వలె లేదు. అతడు సామాన్య ముని వలె లేడు. మేము అడిగిన దానికి కోపం కనరానీయకుండా ప్రశాంతంగా దరహాస భాసుర వదనుడై ఇలా విభజించాడు. ఆ నిశాచరుని ధైర్య శౌర్యాలు అస్థిరాలు. ఆ దానవుడు కృతజ్ఞుడు, క్రూరుడు, నిత్య పాపకర్ముడు. నేను శస్త్రాస్త్ర విద్యా విశారదునిగా విఖ్యాతుడను. యముని నోరారా పిలుచుకోవద్దని వానికి చెప్పండి. నా పరాక్రమునికి మృత్యువు కూడా భయపడుతుంది. నాకు మందభాగ్యుడిలా ఉన్నాడు. కాకుంటే ఈ కోరికేమిటి, ఈ మోహం ఏమిటి? వెళ్ళి ఈ చావును కొని తెచ్చుకుంటే కోరికను చంపుకోమని మీ యజమానికి చెప్పండి, లేదా యుద్ధానికి వచ్చిన వీర స్వర్గానికి పొమ్మనండి. మునివర, మంత్రుల మాటలు విని అంతకుడు అలవి తీరిన ఆవేశంతో, కట్టెలు తెంచుకున్న క్రోధంతో కొత్తలాడిపోతూ బ్రహ్మాండమైన అసుర సైన్యంతో బయలుదేరుతూ ఇలా చెప్పాడు. ఆ సన్యాసి ప్రమత గణాల్లో నొకడు కావచ్చు, లేదా శివుడే కావచ్చు. ఆయన నేను భయపడను. అతని సైన్యం సంగతి మీరు చూసుకోండి. నేనా సన్యాసి నోడించి ఆ నారీ రత్నాన్ని మన రాజ్యానికి తెస్తాను. వీర పర్వతం వద్దకు వెళ్ళగానే మహావీరులైన శివగణాలను వీరిపై పడ్డారు. రాక్షస రక్తం ఎరులై పారింది. అసురుల మాంసగండాలు కొండల వలె పెరిగి రాబందులకు విందు చేశాయి. అనతి కాలంలోని అసురులకు వెన్నుల్లో చలి పుట్టింది. సన్యాస జీవనంలోనున్న పరమేశ్వరుడు పార్వతీదేవితో, ప్రాణేశ్వరి, నీకు తెలుసు కదా, నేను అత్యంత భయంకరము మహోన్నతమునైన పాశుపత దీక్షను అనుష్ఠించాను. నీపై కన్నేసి కాలుని దాకా పోనున్న ఒక మూర్ఖుని వల్ల ఆ మహావ్రతానికి విఘ్నం కలిగి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. అందుచేత నేను ఒక నిర్జనవనంలోకి పోయి ఈ వ్రతాన్ని తపస్సు ద్వారానే సాధ్యమయ్యే దాన్ని సఫలీకృతం సంపూర్ణం చేసుకుంటాను. నీకు భయం లేదు. ఈ యుద్ధం చాలా సాగుతూనే ఉంటుంది. అంటూ అంతర్ధానము చెందాడు. పార్వతీదేవి ఆయనను నవ్వుతూ సాగనంపింది. తాను స్వయంగా ఆది పరాశక్తి. ఆ శక్తులను వాడవలసిన అవసరం ఉండదు. ఈ పాశుపత దీక్ష లోక కళ్యాణ కారకము. ఈ వ్రతాన్ని పరమేశ్వరుడు తప్ప ఇంకెవరు చేయలేరు. కాబట్టి శీల గుణ సంపన్నుయు పతివ్రతాదేవి అయిన గౌరి మందరాచలంలోనే
ఉండిపోయి తన పతిదేవుని రాకకై ఎదురు చూడసాగింది. ఇక్కడ యుద్ధం పెద్ద ఎత్తునే జరిగింది. పార్వతీదేవి పుత్ర ప్రేమతో చూసుకునే వీరగణాలను గెలవగలగలిగాడు పరమేశ్వరు ఒక్కడే. అట్టి వీరక గణమే ఆమెకు కాపలాగా ఉంది. ఆ వీరకులు అప్పటికే వందల సంఖ్యలో అసురులను చంపి ఉన్నారు. అంధకుడు బాగా ముందుకు దూసుకొచ్చాడు. అతని సేనలు అలాగే వచ్చాయి. వీరకాది శివ మహాసైనికుల సమూహము వారిని విజయవంతంగానే నిలువరించింది. అంధకునిపై నందీశ్వరుడు దుమ్ముకోడాడు. వారి యుద్ధం ఘోరంగా వీరులకు దర్శనీయంగా, ప్రేక్షకులకు చారిత్రకంగా 505 సంవత్సరాలు సాగింది. అంధకాసురునితో తలపడి దీర్ఘకాలం యుద్ధం చేసిన నందీశ్వరుడు ఆ వరప్రసాద ఆయుధాలు తన శరీరం నిండా కూలినట్లు విచ్చుకోవడంతో దెబ్బతిని గాయపడి గుహద్వారంలోని మూర్ఛితుడై కుప్ప కూలిపోయాడు. దాంతో అది ఇంచుమించుగా మూసుకుపోయింది. రెట్టించిన ఉత్సాహంతో రాక్షసులు విజృంభించి పార్వతీదేవి స్వరక్షక దళమైన వీరకులపై పడ్డాడు. ప్రథమ గణాల బాగా అలసిపోయాయి. అప్పుడు పార్వతి విష్ణుదేవుని స్మరించింది. వెంటనే దుష్ట గర్భభంజకుడు, శిష్టశాంతి రక్షకుడు, ఆశ్రిత జన పాల్గొనకుడు ఆదిశేష సైనుడు బ్రహ్మదేవుని కూడా తోడుకుని విచ్చేశాడు. విష్ణుదేవునితో పాటు ఆయన సోదరిమణులైన నారాయణి, అంటే లక్ష్మి కాదు, బ్రాహ్మి, ఐంద్రి, వైశ్వానరి, యామ్య, నైరుతి, వారుణి, వాయవి, కౌబేరి, యక్షేశ్వరి, గారుడి ఇత్యాది అప్రమేయ శక్తి సంపన్నులైన మహాశక్తి రూపాలన్నీ వచ్చాయి. అవి వస్తూనే ఆకలి కొన్న కొండ చిలువల్లాగా అసురును మింగివేయసాగాయి. పార్వతి చుట్టూ ఉన్న జాగాన్ని ఆ విధంగా ఖాళీ చేసి ఆమెకొక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాయి. ఆ శక్తుల అంగీకారం లేనిదే శివుడైన పార్వతి జోలికి పోలేడు. మరునాటికి శంకర భగవానుడు కూడా తన పాశుపత యజ్ఞాన్ని నెరవేర్చుకుని యుద్ధ భూమిలో ప్రవేశించాడు. అప్పుడు ఆ రాక్షసుల్ని వేల మంది ప్రమదగణాలు, కమలనాథులు, శక్తిమాతలు కలిసి వేల సంఖ్యలో సంహరిస్తూ ఉన్న ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నారనే సంశయంతో త్రినేత్రుడ కథన రంగాన్ని తలయ వెదగా రాక్షస గురువు భార్గవుడు, అప్పటికింకా ఆయనకి శుక్రాచార్యుడు అనే పేరు రాలేదు, తన సంజీవుని విద్యను ప్రయోగించి వివిధ జీవులైన రాక్షసులందరినీ బ్రతికించి తిరిగి తమ మీదికి తోలివేయడం కనిపించింది. ఆదిదేవుడు అగ్రహోద్రగుడై ఆ భార్గవుని మింగేశాడు. దాంతో దానవ బలం క్షీణించసాగింది. ఆయన అంధకుడు సామాన్యుడు కాదు, అవక్ర విక్రమ పరాక్రమంతుడు. నిజానికి అతడు శివునంత బుద్ధి వైశారథుడే, కాని వరాల కలిమి, దుష్ట సాహస బలిమి అతని బుద్ధి మసకబార్చి ఉన్మత్తుని చేశాయి. ఒక దశలో అతడు సదాశివుని ఆశ్చర్యపరచగలిగాడు. ప్రళయకాలాగ్ని సమానుడై భగభగమండుతూ దుర్నిరీక్షుడై అంతటా తాను నిండి ఉన్నట్టుది యుద్ధం చేస్తూ ఉన్న మహాశూలధారి శివుడు తన శూలంతో అంధకుని శరీరాన్ని ఎక్కడ మిగలనంత తూట్లు పొడిచాడు. అంధకుడు నేలపై పడిపోయినట్లు కనిపించాడు. అతని రక్తం నుండి చుక్కుకొక్కుడుగా అంధకుడు పుట్టుకొచ్చి సంగర భూమిలో ఎక్కడ చూసిన అంధకుడే అగుపించసాగాడు. కుపితుడైన మహావిష్ణువు ఇక ఉపేక్షించరాజని ఉంచి తాను బీజరూపుడై శివు నాసికారంధ్రం ద్వారా ఆయనలో కలిసిపోయాడు. వెంటనే శివుని చెవి నుండి అద్భుతమైన పంచవెన్నెల ఆవిరులు రావడం ప్రారంభించాయి. అవి అలా ఒక చోట నిలిచి కొండంత ఎత్తెదిగి అప్పుడు ఒక రక్కసి రూపాన్ని ధరించాయి. ఆ దేవి రాక్షసి కాదు, శివకేశవ సమ్మిళిత రూపమైన మహాశక్తి. ఆమె మహావికృతముఖి, కళాళ దంష్ట్ర, కొండ గుహ కన్నా పెద్ద నూర కలది. విష్ణువు యోగ బలమే శివుని నుండి పుట్టింది కనుక ఆమెను ఈ విశ్వంలోని ఏ శక్తి ఏమీ చెయ్యలేదు. ఆమె మొత్తము ఈ రణభూమిలో కొత్తగా పుట్టిన రాక్షసులందరినీ ఒక్క రక్తపు చొక్క కూడా నేలపై పడకుండా తినేసింది. అసురసేన పూర్తిగా నశించింది. ఈ రాక్షస సైన్యాన్ని ఎప్పటికప్పుడు నాశనం చేయడానికే బ్రహ్మ ఎవరో ఒక యోధిని సృష్టిస్తాడు. హరబ్రహ్మలు వారికి వరాలిచ్చి అచ్చు వేసి వదిలేస్తూ ఉంటారు. వాడు కోట్ల కొలది
అసుర సైన్యాన్ని కూడా తీసుకుని దేవతలపై యుద్ధానికి వచ్చి హరిహరులతో తలపడుతూ ఉంటాడు. ఆ యుద్ధంలో కొన్ని కోట్ల సంఖ్యలో రాక్షసులు మరణిస్తారు. మళ్ళా అంతమంది కూడటానికి ఏ 1000 పడుతుంది. ఆ 1000 త్రిలోకేశుడైన ఇంద్రుడు ప్రశాంతంగా పరిపాలించగలడు. ప్రజలు సుఖపడతారు. అసుర నాయకులు జనన మరణాలే వెనుక నున్న సృష్టి ధర్మ సూక్ష్మిదే. ఈ యుద్ధంలో అసలైన అందుకొక్కడే మిగిలాడు. అతడు శివునిపై తిరగబడ్డాడు. ముష్టిఘాతాలతో, మల్లపు యుద్ధపు పట్లతో, వజ్రం లాంటి గోళ్లతో, పాషాణం వంటి తలతో శివుని బాధించాడు. ఆ పరమదయాళువైన పరమేశ్వరుడు చిరునవ్వుతోనే ఈ బాధనన్నిటిని భరించి కొంతసేపటికి తన త్రిశూలంతో వాని హృదయాన్ని చీల్చివేసి అతని శరీరాన్ని గుచ్చిపెట్టి పైకెత్తి ఆకాశాన్ని నిలబెట్టాడు. ఆయన పరాక్రమానికి పంచభూతాలు ఉప్పొంగిపోయాయి. భూమి, ఆకాశం అందుకుని శరీరం కింద పడకుండా చూసుకోగా సూర్యకిరణాలు దానిని మార్చివేయగా మేఘాలు ఆ మేరకు ముసలలా వంటి వర్షధారలు కురిపించగా మంచు ఖడ్గాల వలె ఏర్పడి దాన్ని తగకుండా కూస్తుండగా దేవతలు అతని మీద కసి తీర్చుకుంటున్నట్లు అనిపించింది. అయినా తన ప్రాణం పోకుండా, బుద్ధి స్థిరంగా, తెలివి తప్పిపోకుండా ఉండడంతో అందకునికి తన జన్మ రహస్యం మీదకు దొరికిపోయింది. తాను అపహరించదలిసిన అందమైన గుహాంతిక సుందరి తన తల్లి పార్వతీదేవి. ఆమెను కాపాడుకున్న శివుడు తన తండ్రి చీకటి గుండెలో ఈ సత్యం మెరవగానే అందకుడు శివుని అద్భుత పాదాలతో శ్రావ్యగానంతో స్తుతించాడు. ఆ స్తోత్రాన్ని వింటూ దేవతలందరూ పరవశించిపోయారు. ఎంతైనా అందకుడు సకల కళా వల్లభుడైన నటరాజస్వామి నుండి పుట్టినవాడే కదా. అప్పుడు కరుణామయుడైన పరమశివుడు అందకుని నేలపై నిలబెట్టి అందమైన పుష్టిగల శరీరాన్ని ఇచ్చి, ఇక నువ్వు రాక్షస ప్రవృత్తిని విడనాడి సజ్జనుడు కాగలవు. మహావీరుడైన నిన్ను నాగణాల్లో ఒక దానికి అధ్యక్షునిగా చేస్తున్నాను అని అనుగ్రహించాడు. యుద్ధము సమాప్తమైంది. అసుర సేనలో ఎవ్వరూ మిగల్లేదు. దేవతలు శివుని దయాగుణాన్ని పొగుడుకుంటూ తమ నిలవలకు పోగా శివుడు మరలా మందర పర్వత గుహలోకి పోతూ నందీశ్వరునికి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించాడు. 43, 44, 45, 46 అధ్యాయాలు సమాప్తం. తర్వాత మనము 47వ అధ్యాయం నుంచి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వజన సుఖినోభవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర మహాదేవ శంభో శంకర.